అమరావతిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని గుంతలో కడుతున్నారని, 30 ఏళ్ల పూర్తయినా అది పూర్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి నేతలకు అమరావతి ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, 500 ఎకరాల్లో సరిపోతుందని తెలిపారు. గుంటూరు, విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. కాదు, కొండవీటి వాగులోనే రాజధాని కడతామంటే తమ ఇష్టమని చెప్పారు. రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం? ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా, 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు. మెడికల్ కాలేజీలేమో 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ కాలేజీలేమో అమ్మేసుకుంటారు. అవసరం లేనటువంటి రాజధాని కోసం 1,00,000 ఎకరాలు సేకరిస్తారు. అవసరం లేని రాజధాని కోసమేమో 1,00,000 కోట్లు కుమ్మరిస్తారు. ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గైద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును. వర్షం పడితే నీళ్ళు ఎల్లవు. దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు, దానికి చెరువులు. ఏంది? ఏమవుతుంది రాష్ట్రం? నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వేంతో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి